శివుడు మనిషి రూపంలో ఉండడం ఎప్పుడైనా చూసారా? అసలు ఆ ఆలయం ఎక్కడుంది? అక్కడ కోరుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారా? ఈ దేవాలయంలో ఉన్న పరమశివుడు ఎలాంటి శక్తులు ఉన్నాయి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. శివుడు నిరాకారుడు అని హిందూ మతం చెబుతుంది. కానీ ఆ నిరాకారుడు భక్తుల పూజలు అందుకోవడానికి శివలింగ రూపంలో ఆలయంలో కొలువై ఉన్నాడని భావిస్తారు. మానవాకారంలో గర్భగుడిలో భక్తులు పూజలు అందుకున్న శివుడి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలోని గుడిమల్ల, అనంతపురం జిల్లాలోని ఆలయంలో శివుడు మానవ రూపంలో కనిపిస్తాడు. పురుషుడు అంగాన్ని పోలి 7 అడుగుల ఎత్తున ఉండే శిల్పం పైన మానవ రూపంలో ఉన్నాడు. ఆ ఆలయం చాలా పురాతనమైనది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్ల గ్రామం ఉంది. ఈ గ్రామంలో దేవాలయం శివుడు మానవాకారంలో కనిపిస్తాడు. 2009 వరకు ఆలయంలో పూజలు జరిగేవే కావు. ఆ తర్వాత గ్రామస్తులు తిరుపతిలో ఉండే రాస్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం పూజలకి అవకాశం కల్పించింది. చోళ్ళు, పల్లవులు పాలించే సమయంలో నిత్యం పూజలతో ఈ ఆలయం తేజోవంతంగా ఉండేది. అలాంటి దేవాలయం పూజలు జరగకుండా ఆగిపోయాయి. ఆ తర్వాత 2009 నుంచి ఈ శివాలయం నిత్యం పూజలతో కలకలలాడుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని శాసనాలు, కొన్ని ఆధారాలు తవ్వకంలో బయటపడ్డాయి. అయితే మూల విరాట్కి సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. దాన్ని బట్టి ఆలయం కంటే మూల విరాట్ అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ భావిస్తుంది. అలాగే మూల విరాట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే శిలలో త్రిమూర్తులు కొలువై ఉండడము బహుశా దేశంలో ఎక్కడ కనిపించదు. బ్రహ్మ యక్షుడి రూపంలో విష్ణుమూర్తి, పరశురాముడి రూపంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నారని, ఈ శివలింగం పైన శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాడిలా ఉంటాడని, లింగం ముందు వైపున ఉబ్బెత్తులాగా ఉండేలాగా శివుడి రూపం చెక్కినట్టుగా ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం సృష్టికే మూలంగా భావిస్తారు. అందుకే సంతానం లేనివారు రాహుకాలంలో పూజలు చేసి స్వామి అనుగ్రహం పొందుతారని, ఆలయ ప్రాంగణంలో 6 ముఖాలతో కొలువైన షణ్ముఖ స్వామి, సూర్యనారాయణల వంటి ఉపదేవాలయాలు కూడా కొలువై ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.